మనం రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనకు చూసుకున్నట్లయితే కొన్ని వాహనాల మీద ప్రభుత్వ వాహనం అని రాసి ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించే ఉంటారు. అసలు వీటిపైన ఎందుకు ప్రభుత్వ వాహనం అని రాసి ఉంటుంది, అలా రాయడం వల్ల ప్రయోజనం ఏమిటి అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక రిక్వెస్ట్ అనేది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన వాహనాలకు ప్రభుత్వ వాహనం అని రాసి ఉంటుంది. వీటిలో ఎక్కువగా అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ప్రయాణిస్తూ ఉంటారు. అధికారుల్లో వివిధ స్థాయిలను బట్టి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వ వాహనాలను కేటాయిస్తుంది. అలాగే ఏ ప్రభుత్వ అధికారికైతే ప్రభుత్వం ఈ ప్రభుత్వ వాహనాలను కేటాయిస్తుందో ఆ వాహనానికి సంబంధించిన ఇంధనం అలాగే ఆ వాహనానికి డ్రైవర్ కావాలి కదా, ఆ డ్రైవర్ ను కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది. అలాగే వారికి సంబంధించిన జీతభత్యాలు అలాగే అలవెన్సులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. అలాగే ఆ ప్రభుత్వ వాహనానికి సంబంధించి మరమ్మతులు అంటే మెయింటెనెన్స్ ఖర్చులు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఎవరికైతే గెజిటెడ్ ర్యాంకు హోదా ఉంటుందో వాళ్లకు ప్రభుత్వ వాహనాలను అయితే కేటాయిస్తుంది. అయితే కొంతమందికి గెజిటెడ్ హోదా ఉన్నా సరే వాళ్లకు కొన్ని కారణాల వల్ల ఈ వాహనాలను అయితే కేటాయింపు జరగదు. అలాగే మన నియోజకవర్గంలో ఉన్న ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి అంటే ఎమ్మెల్యే దగ్గర నుంచి కేంద్ర స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధుల వరకు ప్రభుత్వం అయితే ఈ వాహనాలను కేటాయిస్తుంది. అంతేకాకుండా స్థానిక సంస్థల్లో ప్రత్యేకించి పురపాలక అధికారులకు అలాగే అనధికారులకు కూడా ఈ ప్రభుత్వ వాహనాలను అయితే కేటాయిస్తుంది ప్రభుత్వం. అలాగే హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ప్రతి వాహనం కంపల్సరిగా టోల్ గేట్ లో టోల్ ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. అయితే ఈ ప్రభుత్వ వాహనం అని ఏ వెహికల్ పైన అయితే రాసి ఉంటుందో వాళ్ళు ఈ టోల్ చార్జెస్ అనేది పే చేయవలసిన అవసరం లేదు. కొన్ని సందర్భంలో ఏదైనా దారిలో రాకపోకలను ఆపివేశారనుకోండి, అంటే ట్రాఫిక్ వాళ్ళు రాకపోకలను ఏదైనా ప్లేస్ లో ఆపివేశారనుకోండి, అటువంటి ప్లేసుల్లో కూడా ఈ ప్రభుత్వ వాహనాలను అనుమతించడం జరుగుతుంది. అంటే ఈ ప్రభుత్వ వాహనాలకు రిస్ట్రిక్షన్స్ అయితే ఉండవు. అలాగే గతంలో చూసుకున్నట్లయితే పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు అలాగే రెవెన్యూ అధికారులకు, అటవీ శాఖ అధికారులకు కేవలం జీబులు మాత్రమే ఇచ్చేవాళ్ళు. గత కొన్ని సంవత్సరాల నుంచి మాత్రమే అటువంటి అధికారులకు కార్లను కూడా ప్రభుత్వం కేటాయించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రభుత్వ వాహనాలకు మనం చూసుకున్నట్లయితే ఎర్రబుగ్గ అయితే ఉంటుంది. ఇతరుల వాహనాలకు ఈ ఎర్రబుగ్గ నిషేధించడం జరిగింది. అయితే ప్రభుత్వం కేటాయించిన ఈ వాహనాలను చాలా మంది ప్రభుత్వ అవసరాలకు మాత్రమే కాకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్సనల్ పనులకు కూడా వీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అయితే మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు తెలిసే ఉంటుంది కదా, సో ఆయన్ని ఒకసారి ఉదాహరణగా తీసుకున్నట్లయితే ఈ ప్రభుత్వ వాహనాలను ఆయన ఏ విధంగా వాడారు అనేది ఒకసారి చూద్దాము. మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో కుమార్తె మన్మోహన్ సింగ్ గారితో ఏమని చెప్పిందంటే, నాన్నగారు మీరు మా కాలేజీ మీద గుండానే మీ వెహికల్ వెళ్తుంది కదా, నన్ను అక్కడ కాలేజ్ దగ్గర దించి మీరు వెళ్ళండి అని మన్మోహన్ సింగ్ గారికి చెప్పింది. అయితే అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ వాహనమే వాడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కాబట్టి అతనికి ప్రభుత్వ వాహనం అయితే కేటాయించింది. అయితే దీనికి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన సమాధానం ఏంటని చూసుకున్నట్లయితే, ఇది ఆర్థిక మంత్రికి ప్రభుత్వం కేటాయించిన కారు, నువ్వు సిటీ బస్ లో మీ కాలేజీకి వెళ్ళిపోమని అతను ఆమెతో చెప్పడం జరిగింది. సో అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వ వాహనాలను ఏ విధంగా వాడుకుంటున్నారు అనేది ఇక్కడైతే తెలుస్తుంది. మన్మోహన్ సింగ్ గారిని ఫాలో అయినట్లయితే చాలా మందికి కొన్ని విషయాలు అయితే తెలుస్తా ఉంటాయి. ఇక మన్మోహన్ సింగ్ గారికి సంబంధించి ప్రభుత్వాధికారులు చాలా నేర్చుకోవాల్సి ఉంది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.